హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి వెనస్డే వ్లాగ్ అండి. నిన్న వ్లాగ్ అనమాట. ఇక మా అమ్మాయికి ప్రాక్టికల్స్ ఉన్నాయన్నమాట. ప్రాక్టికల్స్ కోసము ఏవో ఐటమ్స్ కావాలి అంటే స్టేషనరీకి అయితే వచ్చామన్నమాట. లంచ్ అది చేసుకొని వచ్చాము మేము బయటికి. ఇంకా ఇదిగోండి స్టేషనరీలో అయితే తనకి కావాల్సినవన్నీ తీసుకొని నెక్స్ట్ శాండిల్స్ కావాలందనమాట. ఇంకా సరే అనేసి కొంచెం అలా ముందుకు వెళ్తే మాల్ ఉందన్నమాట. స్టైల్ అప్ ఉంటుంది, అక్కడ తీసుకుంది. సరే అలానే వ్యాలంటైన్స్ డే కూడా ఉంది కదా, కలెక్షన్ ఎలా ఉందో తన శాండిల్స్ తీసుకున్నట్టు ఉంటుంది. అలానే మీకు కూడా ఏమన్నా కలెక్షన్ చూపించవచ్చు అన్నట్టుగా అలానే వెళ్ళానమాట. ఇదిగోండి వచ్చేసాము. స్టైలప్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇది ఎంతమందికి తెలుసండి, సుచిత్రాలో ఉంటుంది ఇది స్టైలప్. సుచిత్రాలో ఉండే వాళ్ళు ఈ వీడియో అయితే చూస్తే కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇదిగోండి ఈ షర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. 299, వైట్ బ్లాక్ ఉన్నాయి. బాగుందండి, కానీ క్లాత్ అయితే కొంచెం పల్చగా అనిపించింది. లోపల పెట్టికోట్ వేర్ చేస్తే మంచిగా ఉంటుందన్నమాట. కానీ బాగుందండి, చాలా బాగుంది వేసుకుంటే. మాకు తెలిసిన ఒక అమ్మాయి అలాంటి షర్ట్ వేసుకొని డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది అనమాట. అది వేసుకుంది, చాలా బాగుంది. అందుకని ఇంకా అదే పనిగా చూపించాను వీడియోలో. ఇంకా ఇదిగోండి స్లిప్పర్స్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఎక్కువ కలెక్షన్ అయితే లేదండి, ఎందుకంటే వీకెండ్ కాదు కాబట్టి. క్లాతింగ్ కలెక్షన్ అయితే ఉంది, కానీ ఫుట్వేర్లో అయితే అంత కలెక్షన్ అయితే లేదనమాట. ఇంకా సరే తనకి కావాలి కదా అనేసి రోజు వెళ్దాం అనుకుని అవ్వట్లేదండి. అందుకని ఇంకా ఏదో ఒకట్లే ప్రస్తుతానికి అన్నట్టుగా తీసుకుంటుంది. ఇంకా ఇదిగోండి ఇవన్నీ ట్రై చేసిందనమాట. నేనైతే ఇది ట్రై చేశాను, బాగుందనేసి. నేను బెల్ట్ తక్కువ అండి తీసుకోను, ఎందుకంటే అవి ఎక్కడైనా వదిలేమనుకోండి మళ్ళీ ఇలా వంగాలి, బెల్ట్ పెట్టుకోవాలి, అదొక పెద్ద పని అనిపిస్తుంది నాకు. అందుకని బెల్ట్ తక్కువ తీసుకోను. ఇక ఇదిగోండి మా అమ్మ అయితే అవి తీసుకుందనమాట. కలర్ చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. మీకు నచ్చాయో లేదా కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయనేసి. అవి ఫ్రంట్ అయితే హైట్ లేవండి, వెనకలైతే హైట్ ఉన్నాయన్నమాట. బాగున్నాయి. ఇంకా ఇదిగోండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా బాగుందండి. ఇయర్ రింగ్స్ నాకు తెలిసి ఇవాళైతే చాలా వరకు ఇయర్ రింగ్స్, ఈ బ్రేస్లెట్స్ బాగున్నాయండి. చాలా వెరైటీస్ అయితే కనిపించాయి. బ్రేస్లెట్స్లో చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే బర్త్డే పార్టీస్కి అలాగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే. ఇవి సింగిల్గా వేసుకోవచ్చు కదా, క్రాప్ టాప్స్ పైకి, మంచి అనార్కలి చుడీదార్స్ పైకి అలాగా బాగుంటాయి కదా. ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి 249 ఇవి. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇలా బ్లాక్లో కూడా ఉందన్నమాట. అది బ్యాంగిల్ టైప్ అన్నమాట. ఇంకా ఇదిగోండి ఈ కలర్ ఏమంటారు, నీలిరంగు కలర్ లాగా ఉందండి. అవైతే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, వెస్ట్రన్ టాప్స్ పైకి బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి. అవి ఎలా పెట్టుకుంటారో అని కూడా నాకు కొంచెం డౌట్గా అనిపించింది అనమాట. చాలా కలెక్షన్ అయితే ఉంది అది, కానీ చాలా బాగున్నాయండి. వెస్ట్రన్ డ్రెస్సెస్ పైకి అయితే చాలా బాగుంటాయి. మంచిగా హెయిర్ లీవ్ చేసుకొని పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది. ఇవి వచ్చేసి బర్త్డే పార్టీస్కి, నైట్ పార్టీస్ కల్లా శారీ పైకి కూడా వేర్ చేయొచ్చు అనమాట. బాగున్నాయి, ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు శారీస్ పైకి కూడా. ఇంకా ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండి. కొంచెం లగేజ్ ఎక్కువ, ఒక 2 days అలా ట్రిప్ వెళ్ళే వాళ్ళకైతే కొంచెం లగేజ్ ఎక్కువే ఉంటుంది కదా, ఇలాంటి బ్యాగ్స్ అయితే బాగుంటాయి. 699 ఉన్నాయండి. డిజైన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు మదర్కి, సిస్టర్స్కి అలాగా ఇచ్చేయండి, ఓకేనా. ఇగోండి నెయిల్ పాలిష్లు కూడా చాలా కలర్స్ అయితే బాగున్నాయి. ఇవి వచ్చేసి సెట్స్ అండి, డ్రెస్ సెట్స్ అనమాట, 3 piece సెట్స్. ఆ ప్రైస్ చూద్దామని చాలా వెతికాను, కానీ నాకు ఎక్కడ అది వాళ్ళు ట్యాగ్ ఎక్కడ చేశారో కనిపించలేదండి. చాలా వెతికాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి 1500 బిలోనే ఉంటుంది ఇది.
అక్కడ పైన కూడా బిల్స్ పెట్టలేదన్నమాట. ఇంకా స్టాక్ అప్పుడే వచ్చింది, అందుకని ఇంకా బిల్స్ అవి పెట్టలేదన్నారు. ఇదిగోండి, ఇది కూడా బాగుంది. ఇది కూడా 3 పీస్ సెట్టే. క్లాత్ అవి చాలా బాగుంటాయండి. మా అమ్మాయి ఎక్కువ స్టైలప్లోన వెస్ట్ సైడ్లోన అక్కడే తీసుకుంటుందన్నమాట. బయట ఎక్కడ తనకి నచ్చవు. ఇదిగోండి, కార్డ్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయండి. నెక్ దగ్గర కాలర్ వచ్చింది, హ్యాండ్స్ దగ్గర ఎలాస్టిక్ లాగా పెట్టాడండి, పఫ్ స్లీవ్స్ లాగా. వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇగోండి, గ్రే కలర్ టాప్ కూడా బాగుంది, సెట్ అనమాట అది కూడా. ఇగోండి, ఇవి కూడా బాగున్నాయి. ఇవన్నీ కార్డ్ సెట్సేనండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఓన్లీ టాప్ బాటమ్ అయితే ఉందన్నమాట. ఇగోండి, అన్నీ ఈసారి ఎందుకో అండి ఎక్కువ కలెక్షన్ మొత్తం వీనెక్స్ అలానే ఉన్నాయన్నమాట. ఇలా అదేమంటారు, ఆలియా కట్ టైప్ వచ్చి వీనెక్కి ఎంబ్రాయిడరీ వచ్చింది స్కాలప్లో. ఇంకా బాటమ్ వేర్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి, కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఎవరైనా అవసరం ఉంటే మాత్రం వెళ్ళి అయితే విజిట్ చేయండి స్టైలప్. ఏ బ్రాంచ్లో అయినా ఉంటాయి కదండి, అలా సుచిత్ర బ్రాంచ్ అని ఏం లేదు. ఇక మా అమ్మాయి ఒక టాప్ అయితే ట్రై చేస్తా అని వెళ్ళింది, అందుకని నేను ఇంకా అలా చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇది కూడా బాగుందండి, షైనింగ్ టాప్ లాగా టీషర్ట్ టైపే ఉంది. నెక్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంది. ఇంకా ఇదిగోండి, ఇది సీక్వెన్స్ టీషర్ట్ టైప్ అనమాట. ఇవి చాలా బాగున్నాయండి, క్రాప్ టాప్స్ పైకి వేసుకోవడానికి బాగుంటాయి, స్కర్ట్స్ పైకి, జీన్స్ పైకి కూడా. ఇది సింగిల్ పీస్ అండి, సింగిల్ పీస్ వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది, పార్టీస్కి అలాగా. 799 ఉందండి ప్రైస్ కూడా, చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. బ్లాక్లో ఉంది, లైట్ క్రీమ్ కలర్లో కూడా ఉంది. సింగిల్ పీస్ అయితే ఒక్కటే కనిపించిందండి. ఇక నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంటికి వచ్చి కొంచెం టీ పెట్టుకొని తాగి మా వారు వచ్చారు, ఇంకా ఆయనకు కూడా కొంచెం పాలు వేసి ఇచ్చి, మా అమ్మాయికి కూడా పాలు ఇచ్చేసి ఇంకా కాసేపు అలా రెస్ట్ అయితే తీసుకొని ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసామన్నమాట, వంట చేయడము డిన్నర్ కోసం. ఇక ఇదిగోండి, పెసర్లు ఉంటే పొట్టు పెసర్లు అనమాట ఇవి. పొట్టు పెసర్లతో పెసర గుగ్గిళ్ళు అయితే చేశానన్నమాట. ఈ పెసర గుగ్గిళ్ళు చేయడం ఎంతమందికి తెలుసు, తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ అయితే చేయండి కామెంట్ బాక్స్లో. ఎందుకంటే మా రాయలసీమ స్పెషల్ అనమాట అవి. జొన్న రొట్టె పెసర గుగ్గిళ్ళు చాలా బాగుంటుందండి కాంబినేషన్, అందుకని పెసర గుగ్గిళ్ళు అయితే చేశాను. ఇక ఇదిగోండి, మా అమ్మాయి పప్పుచారు అన్నం తింటా అంటే తనకి కొంచెం పాపడాలు అయితే వేస్తున్నాను. పాపడాలు కొంతమందికి ఇలా చేతితో వేస్తే చిట్లుతాయి కదండి, ఆయిల్ టక్కున మనం చెయ్యి తీసేసరికి చిట్లేస్తాయి. అందుకనేసి ఇట్లా పెద్ద గరిటె అయితే ఇట్లా గరిటెలోకి వేయండి, అవి వేసి గరిటెతోనే ఆయిల్లోకి వేయండి. ఇదిగోండి, నేను ఇప్పుడు చూపించినట్టుగా ఇలా వేస్తే ఏమవుతుందంటే గరిటె అనేది చాలా లెంత్ ఉంటుంది కాబట్టి మీకు ఆయిల్ అనేది చిట్లదు, ఈజీగా ఫ్రై అయితే చేసుకోవచ్చు. చాలామందికి తెలుసులేండి, ఇది ఏమంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, మా అమ్మాయి లాంటి వాళ్ళకి కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి తెలియడానికి కోసం అయితే ఈ వీడియోలో అయితే కొంచెం చిన్న వీడియోలాగా అయితే షేర్ చేశాను, ఓకేనా. చాలా బాగున్నాయండి ఇవి, డీమార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట నేను. ప్రైస్ కూడా ఎంతనో 60 రూపీస్ అయితే ఉందండి, చాలా బాగుంది. ఇక ఇగోండి, గుగ్గిళ్ళు కొంచెం అలా కలిపేస్తే వాటర్ కొంచెం దగ్గరికి అయిపోగానే దింపేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకవేళ ఎవరికైనా చేయడం తెలియకపోతే కామెంట్లో అడగండి, నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఫుల్ వీడియో అయితే పెడతాను, ఓన్లీ కర్రీ. ఇక ఇదిగోండి, రొట్టెలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఒక పక్క చేస్తూ ఒక పక్క రొట్టెలు కాలుస్తున్నాను అనమాట. ఇంకా జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాను. మా వారు తినేశారు, మా అమ్మాయి కూడా తినేసిందండి. నేను ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఈ కిచెన్ టాప్ కౌంటర్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి కదండి. రొట్టె చేసినప్పుడు చాలా పిండి అయితే అవుతుందండి. ఇంకా నేను చేతితో తట్టానండి రొట్టెని, అలా తడితే ఇంకా ఎక్కువ పిండి చిట్లి ఇంకా ఎక్కువ అవుతుంది.
నేను చపాతీ కర్రతోనే తిక్కుతానమాట. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను నేను, ఆ ఫుల్ వీడియో లింక్. రొట్టె ఎలా చేయడం అన్నది అయితే చూసేయండి, చాలా ఈజీగా చేయొచ్చండి. నాకు కూడా అసలు మ్యారేజ్ అయినప్పటి నుంచి అస్సలు వచ్చేది కాదు, కానీ ఈ మధ్యలోనే నేర్చుకున్నా అండి నేను కూడా. చాలా ఈజీ అనిపిస్తుంది. ఇగోండి మొత్తం ఇంకా అయిపోగానే మొత్తం కంప్లీట్ అయితే క్లీన్గా చేసేసాను. చేసి ఇంకా తిని పడుకోవాలి. ఓకేనా అండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చింది లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.